టూ వీలర్ మీద ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ పెట్టుకుని దానికి బిగించాలి, క్లిప్ పెట్టుకోవాలి, స్ట్రాప్ పెట్టుకోవాలి. మళ్ళీ దానికి చాలా మంది ఏం చేస్తారంటే పెట్టుకోకుండా వేసుకుని పోతుంటారు. అది పెట్టుకున్న లాభం లేదు అట్లా పెట్టుకుంటే. ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో ఫస్ట్ ఎగిరి అదే పడుతుంది కింద, తర్వాత తలకాయ పడుతుంది. లాభం ఏమైనా పెట్టుకుని లాభం ఏంది? ఎవరి కోసం పెట్టుకుని? మీకోసమే కదా పెట్టుకునేది. పోలీసు వాళ్ళ కోసం ఏదో ఛానల్ పెట్టుకున్నది అది కాదు కదా. సో ఇది చాలా ముఖ్యం ఇది. తర్వాత ఈ చిన్నపిల్లలు ఉన్నా కానీ 4 ఏళ్ళ పైన ఉన్న పిల్లలు కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పెట్టాలి. వాళ్ళకు దొరికే హెల్మెట్లు ఉంటాయి. చిన్నపిల్లలకు తట్టుకునే పిల్లలకు సరిపోయే హెల్మెట్ కూడా ఉంటాయి అన్నట్టు, అవి కూడా పెట్టుకోవాలి. అంతేగాని మనం తర్వాత ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే హైవే పోతున్నది. హైవేని ఎట్లా నడిపించాలో మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి హైవేకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తావు? బండ్లు వస్తున్నాయి చూడాలి. అది ఎందుకంటే వారికి హక్కు ఉంటుంది. హైవే మీద మొదటి హక్కు కోరుకుంటుంది, హైవే మీద పోయడానికి ఉంటుంది, మనకు కాదు. వాడు వెళ్ళిపోయినాక తర్వాత మనం రోడ్డు మీద ఎక్కాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆయన నాతో ఉన్నవన్నీ చెక్కునే వస్తారు, ఆయన తెలియదు తక్కువ నుంచి గుద్దేస్తారు, అదంతా అయిపోతుంది. అందుకోసమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది పాటించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది? ఇప్పుడు ఎటువంటి మీద కన్నేసి ఉంచాలి. వాడు ఎట్లా నడిపిస్తుండో మాకు మన మంచి డ్రైవర్ కావచ్చు కాక మనం మంచిగా నడిపిస్తాము, మనకి ఎప్పటి నుంచి అనుభవం ఉంది, ఇంతవరకు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేయలే. కానీ ఏంటంటే మనకు వాంత పూల మనము ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. పెద్ద వెహికల్ ఉంటుంది, మన చిన్న వెహికల్ ఉంటుంది. సో మనకైతే దెబ్బ అవుతుంది. మనం మంచిగా నడిపిద్దాం అనుకున్నా కానీ మనకైతే దెబ్బ అవుతుంది. కాబట్టి ఎప్పుడు వాని మీద కన్నేయాలి. వాడు ఎట్లా నడిపిస్తున్నాడు, వాడు ఏమన్నా ఉండొచ్చు, కొంచెం దూరంకి వెళ్ళి కొంచెం స్లోగా వాని వ్యవహారం చూసి, వాడి డ్రైవింగ్ వ్యవహారం చూసుకొని కొంచెం మనం నడిపించుకొని పోవాలి. ఎంత ఎంబడే వాడు పోతుంది కదా, వాడు ఎంబడే పోతే వాడు పుచ్చుకొని డ్రైవ్ కొట్టి బ్రేక్ వేసింది అనుకో, నువ్వు బ్రేక్ వేయలేవు, వేసే లోపలనే పోయి గుద్దుకుంటుంది. ఆ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎదురున్న బండికి ఇంకా ఒకే దిక్కు పోతుండ్రు అనుకోండి, ముందున్న బండికి మీ బండికి మధ్యన కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బ్రేక్ కొడితే వాడు బ్రేక్ కొట్టగానే మనం కూడా బ్రేక్ కొట్టాల్సి వస్తుంది. కానీ ఆ సెకండ్ తేడా వస్తుంది మనకు. ఆ సెకండ్ తేడాలో మనం గుర్తేసుకుంటాం. కాబట్టి ఆ సేఫ్ డిస్టెన్స్ అంటే ఒక 20 మీటర్లు, వానికి మనకు 20 మీటర్లు, ముఖ్యంగా ఇటువంటి పెద్ద రోడ్లో పోతున్నప్పుడు మెయింటైన్ చేయాలి. స్పీడ్ ఎక్కువ కదా ఈ రోడ్ల మీద. ఇంతకుముందులాగా 40-50 స్పీడ్ కాదు, ఇప్పుడు 100 స్పీడ్ 120 అయినా కానీ కామన్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలే కావచ్చు కాక, కానీ పానం కాపాడుతాయి ఇవి. మీ ఇంట్లో కూడా వెయిట్ చేస్తుంటారు మీకోసం అని చెప్పి. పొద్దుగాల బయటకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కల్లా లంచ్కి వస్తా అని చెప్తాము, బయటకు వెళ్తాము, అయితే అవుతుంది, ఆమె చూస్తుంటుంది. ఇక అనుకోని సంఘటన జరిగిందంటే ఇక ఆయన మోసుకొస్తారు ఇంటికి. మరి అటువంటి పరిస్థితి కావాలన్నా మనకు. కాబట్టి మనకి చాలా యంగ్స్టర్స్ ఉన్న చాలా మంది ఇక్కడ, వాళ్ళంతా చాలా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు భవిష్యత్తు ఉన్న వాళ్ళు. సో అందుకోసం అని చెప్పి మీ తల్లిదండ్రుల కోసమని, మీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసమని, మీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ కోసమన్నా మీరు మంచిగా నడిపించాలి. సో ఇది ఇంతకంటే మీరు చెప్పేది ఏం లేదు. చాలా ఉన్నాయి చెప్పేటివి, కానీ ముఖ్యంగా ఎక్కువ మందికి మీ 2 వీలర్సే ఉంటాయి అనుకుంటా. బహుశా 4 వీలర్స్ ఉన్నారా ఇక్కడ? ఉన్నాయి. కొంత అదుపుగా నువ్వు పెట్టుకోవాలి. మనం సీట్ బెల్ట్ నువ్వు ఉన్నదని చెప్పి బోజుగా పోవడం కాదు అని చెప్పి మీరుగా జనరల్గా చెప్తున్నాను నేను. మీరు పెట్టుకోవాలి, పక్కన పెట్టాలి, ఇంకా కూర్చొని పెట్టాలి. అది ఎంతమంది కూర్చుని అంతమందికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిందనుకో ముందులో పడతాము. దానికి మన ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఎయిర్ బెలూన్ ఓపెన్ కాదు, ఎందుకంటే దానికి నీకు లింక్ ఉంటుంది అనమాట. ఈ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఎయిర్ బెలూన్ ఓపెన్ కాదు. నువ్వు వాళ్ళకి బయట పడతావు, తలకాయ భూమి మీద తగులుతుంది, అది కాకూడదు అవుతుంది. కాబట్టి అది కూడా పెట్టుకుని పోవాలి. మీరు అందరికి చెప్పాలి. మీరు ఓన్లీ ఇక్కడ ఉన్న 20 మంది 30 మంది కాదు, అందరూ కూడా చెప్పాలి ఈ విషయాలు. చిన్న విషయాలు అనిపిస్తాయి మనకు, కానీ వాళ్ళు కూడా నేను బ్రహ్మాండమైన డ్రైవర్ను, ఇన్నాళ్ళు అసలు 30 నుంచి డ్రైవ్ చేస్తున్నా, 20 నుంచి డ్రైవ్ చేస్తున్నా, ఒక్కసారి యాక్సిడెంట్ చేయాలి అనుకుంటాడు. కానీ యాక్సిడెంట్ కావడానికి ఎంతసేపు? ఒక సెకండ్ కాదు, సెకండ్ 10వ వంతు చాలు మనకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి. బాగున్నారా? సో ఇది పక్కా పాటించండి. చిన్న విషయాలే కావచ్చు కానీ పక్కా పాటించండి. అంత బాగుండండి. థ్యాంక్ యూ.